రామోజీరావు మృతి పట్ల ప్రముఖుల సంతాపం. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత అమిత్ షా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలుగు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఎప్పుడు దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని ప్రధాని మోడీ శ్రీ రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరమని, భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడైన జర్నలిజం, సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని, ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, మీడియాను విప్లవాత్మకంగా మార్చినటువంటి దార్శనికుడు ఆయన, ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని, రామోజీరావు మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కిందని, రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, ఓం శాంతి అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యారంగంలోని రామోజీరావు సేవలు ఎనలేనివి. ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విజయవాడ సంబంధించి ఈనాడు గ్రూప్ చైర్మన్ సిహెచ్ రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ఠాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజంలో, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలు అందించినందుకు గాను రామోజీరావును పద్మ విభూషణ్తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక నాకు స్ఫూర్తి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలను సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, అక్షర యోధుడిగా తెలంగాణ రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగు రాష్ట్రాలకి, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు, దేశానికి కూడా. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసమే, సమాజ హితం కోసం పనిచేశారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరం. ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. రామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు నన్ను ఆయనకు దగ్గర చేసిందని, సమస్యలపై పోరాటంలో ఆయనకు నాకు ఒక స్ఫూర్తి అని, ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవని ఎక్స్లో ట్వీట్ చేశారు. తెలుగు పత్రికా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నాడు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సంతాపం తెలిపారు. తెలుగు పత్రికలోనూ పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. ఆసియాలోని అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీని నిర్మించిన ఘనత ఆయనదేనన్నారు. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విశిష్ట ప్రతిభ కనబర్చి కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. అక్షర యోధుడికి రామోజీరావు, పవన్ కళ్యాణ్ అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీరావు నిరూపించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఓ పత్రిక ప్రకటనలో విడుదల చేశారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమేనని కొనియాడారు. ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తున్న జన చైతన్యాన్ని కలిగించారని కీర్తించారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంలో
భారతీయ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ను వేదికగా చేశారన్నారు. జనహితమే తన అభిమతం అని లోకేష్ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి మా అతి తెలుగు సమాజానికి తీరని లోటని, ప్రజా పక్షపాతి, అలుపెరగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులర్పిస్తున్నాను. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు మనకు మార్గదర్శి. ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రామోజీరావు మృతి బాధాకరం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని ఈనాడు పత్రిక స్థాపించి తెలుగు పత్రికా ప్రపంచంలోనే నవశకానికి నాంది పలికారని, ఈనాడు మీడియా సంస్థ ద్వారా నిజాలను నిర్భయంగా ప్రసారం చేసి సమాజాన్ని చైతన్యం చేశారని, ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు చేరువగా సమాచార హక్కు చట్టం, సుజలాం సుఫలం అంటూ పారిశుభ్రత కోసం, ఊరువాడ చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతి మీడియా రంగాన్ని, తెలుగు జాతికి తీరని లోటని, సుజలాం సుఫలం అంటూ పరిశుభ్రత కోసం, ఊరువాడ చైతన్యం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగు జాతికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అక్షర యోధునికి అశ్రు నివాళి. రామోజీరావు మరణం తీవ్రంగా కలిచివేసింది అంటూ ప్రజాస్వామ్యం కోసం తపించిన తీరు ఆదర్శప్రాయం. యనమల రామకృష్ణ పేర్కొన్నారు. నిజాలను ప్రజలకు చేరవేయాలని, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలని తప్పించే ఏకైక వ్యక్తి చెరుకూరి రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని, ఎక్కడో చిన్న రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలు కష్టంతో ప్రపంచం మెచ్చే వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి తీరు అనితర సాధ్యమని, ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో అవమానాలు అన్నింటినీ ఎదురొడ్డి రామోజీరావు ఈ స్థాయికి చేరారు. వాస్తవాలు మాత్రమే ప్రజలకు తెలియాలని ఈనాడు అనే మీడియాను వ్యవస్థను స్థాపించి ప్రజలకు తోడుగా నిలిచారు. మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, కలంజలి లాంటి ఎన్నో వ్యాపార సంస్థలను స్థాపించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోని, రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేశారు. అతి తక్కువ సమయంలో జాతీయ స్థాయి నెట్వర్క్గా ఈటీవీని విస్తరించారు. తెలుగు నాట ఎన్ని వార్తాపత్రికలు వచ్చినా, ఎన్నింటినీ ఛానళ్లు వచ్చినా నిజ నిర్ధారణ కోసం చూసే ఏకైక న్యూస్ నెట్వర్క్గా ఈనాడు ఈటీవీని రూపొందించారు. రామోజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగు జాతికి తీరని లోటంటూ రామకృష్ణ పేర్కొన్నారు. అలుపెరగని కృషివలుడు రామోజీరావు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి. అలుపెరగని కృషి పట్టుదల, అంకితభావం, దృఢదీక్ష, పోరాట పటిమ, ప్రజాస్వామ్య పరిరక్షణల రామోజీరావు పర్యాయపదం వేలాది మందికి ఉపాధి కల్పించిన కల్పవృక్షం అంటూ తెలుగు భాష అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను వెలికితీశారు. ప్రపంచంలోనే 2వ స్థాయి కలిగిన ఫిలిం సిటీని నిర్మించారు. మార్గదర్శి ద్వారా లక్షల మంది ఖాతాదారులను నమ్మకమైన సేవలను అందించారు. అక్షరాస్యత ఉద్యమానికి ఈనాడు ఎంతగానో తోడ్పడిందని, వ్యాపారంలో సమాజ హితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి రామోజీ జీవితం భావితరాలకు ఆదర్శంగా తీసుకోవాలని, రామోజీరావు స్మృతికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలని, రామోజీరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు.